నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను మిసెస్ రేఖ దేశ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ ఇంపాక్ట్ 2026 అంతర్జాతీయ సదస్సు పొలిటికల్ టర్న్ తీసుకుంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయగా అది అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపిస్తూ బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపునిచ్చింది ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది అందులో భాగంగానే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ముదురాయి అంతర్జాతీయ వేదికపై నిరసన తెలపడం సరైందేనా లేదా దేశ ప్రతిష్ట దెబ్బతినదా లేక ఇది ప్రజాస్వామ్య హక్కుల వినియోగమా ఈ మొత్తం ఎపిసోడ్లో తప్పు ఎవరిది అసలు దేశ రాజకీయ సంస్కృతి ఎటుపోతోంది ఈ కీలక అంశాలపై ఇవాల్టి మెగా9 టీవీ డిబేట్లో క్లియర్ కట్గా విశ్లేషిద్దాం మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారు అలాగే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు రాజకీయ విశ్లేషకులు గాలి వినోద్ గారు సార్ నమస్తే సార్ వెల్కమ్ టు మెగా9 టీవీ సార్ నమస్తే సార్ ముందుగా రాహుల్ గారితో స్టార్ట్ చేద్దాం రాహుల్ గారు చెప్పండి అంతర్జాతీయ సదస్సు వేదికగా నిరసన తెలపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి మెగా9 వీక్షకులకు అందరికీ నమస్కారం మేడం సో అంతర్జాతీయ ఏ వేదిక మీద ఎందుకు మా యూత్ కాంగ్రెస్ నాయకులు యువతరం ఎందుకు ఈరోజు దాన్ని నిరసనగా తెలుపుతుందంటే అది యావత్ భారతదేశం అంతా ఈరోజు వ్యతిరేకంగా ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ మా యూత్ కాంగ్రెస్ వన్లే కాదు మా కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సపోర్ట్ చేయకుండానే మద్దతు పలుకుతుంది ఎందుకు అంటే మోడీ ఏ విధంగా ఏఐ కొత్త తరాన్ని తీసుకొస్తుండో ఆ ఏఐ వెనుక చాలా కుట్రలు ఎన్నో ఉన్నాయి ఒక ఏఐ అనేది అది వాస్తవానికి టెక్నాలజీ పరంగా అభివృద్ధి కానీ ఇంకా ఏదైనా రానున్న యువతరాన్ని కానీ ఒక ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఏవి దానికంటే ఒక సిస్టమ్ ఉంటది ఏ విధంగా చూపించాలి ఏ విధంగా టెక్నాలజీ యూజ్ చేయాలి ఏ విధంగా ఇంప్రూవ్ కావాలి నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ డెవలప్మెంట్ కానీ సో ఆ విధంగా ఒక నిబంధనతో కూడుకున్నట్టు ఉంటది ఆ నిబంధన దాంట్లో చూసుకుంటే ఏ సబ్మిట్ లో కూడా మనం చూసుంటే దాంట్లో నిబంధన లేదు దానికి మేము యూత్ కాంగ్రెస్ పరంగా మా యువ నాయకులు ఈ రోజు ఆ నిరసనలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే మీరు చూసే ఉంటారు వాళ్ళు బీజేపీ నాయకులకి ఏ సబ్మిట్ గురించి అంత అవగాహన లేకుండా వాళ్ళు ఏది పడతారో రోడ్ మీకు వచ్చి కూడా చాలా మంది నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఆ అనేది మేము ఏమంటున్నాం అంటే ఏఐకి పెద్దగా మేము వ్యతిరేకం ఏం కాదు ఏఐ ఉండాలి అది స్కిల్స్ అది అప్కమింగ్ జనరేషన్ లో మనం అందరం యూజ్ చేసుకోవాలి ప్రజలకు కూడా ఏ అనేది దాని గురించి అసలు నిజమే ఎంత అబద్ధం ఎంత అని చెప్పి కూడా దాని స్కిల్స్ లో కూడా దాని గురించి వేరే కూడా చాలా పుకార్లు కూడా వస్తున్నాయి వాటన్నిటి గురించి ఈ బీజేపీ నాయకులు దానికి సమాధానం చెప్పాలి మేము అది ఒకటే క్వశ్చన్ కృష్ణారెడ్డి గారు మీ